గారు ఈ రోజున బాధితులకు సంబంధించి ఏ నాయకుడైనా బాధితుల పక్షాన వెళ్ళి మాట్లాడడం అనేది సహజం. కానీ నేరాలు చేసి, నేరాలు నిరూపింపబడి ఈరోజు జైల్లో ఉన్న వాళ్ళని వరుసగా ఎళ్లి జగన్మోహన్ రెడ్డి గారు కలిసి ఆయన ఏం భరోసా ఇద్దామని లేదా ఏం చెప్దామని ఆయన అంటే ఇంకా నేరాలు మీరు చేస్తూ ఉండండి నేను ప్రోత్సహిస్తానని చెప్పే విధానం అంటారా? ఈరోజు వంశీ గారిని ఎళ్లి జైల్లో ఆయన కలవడానికి గల కారణాలని ఎలా చూడాలంటారు? ఒక అంశం మనం ఇక్కడ గమనించాలి. ఎవరైతే ఎటువంటి స్ట్రాటజీతో, ఎవరైతే ఎటువంటి ఆలోచనలతో, ఎవరైతే ఎటువంటి వాస్తవాన్ని వారు నమ్ముతారో, అంటే ఏదైతే సిద్ధాంతాన్ని వారు నమ్ముతారో, అదే విధంగా వారి యాక్షన్స్ కూడాను ఉంటాయి. ఏదైనా మంచి అనుకున్నారనుకోండి, వాడి యాక్షన్స్ కూడాను అలాగే మంచిగా ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ గమనిస్తే గనక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు గతంలో కూడాను చూసుకుంటే కనుక దళితుల మీద అనేకమైనటువంటి అరాచకాలు ఎన్ని 1, 2, 3 కాదు అనేకమైనటువంటి అంటే ఒక మొత్తం డైరీ మొత్తం నిండిపోయింది. సంవత్సరంలో 365 రోజులకు గాను 365 రోజులు కూడాను ఈ రోజున దళితుల సోదరులతో ఇటువంటి అరాచకం జరిగింది, ఇటువంటి అరాచకం జరిగింది అని చెప్పేసి చాలా స్పష్టంగా మనకు అర్థమైపోయింది. అటువంటి ఒక దళిత యువకుడిని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళి దాని తర్వాత నోటికొచ్చినట్టు మాట్లాడినటువంటి ఒక నాయకుడిని అరెస్ట్ చేసి లోపల పెడితే ఆయన్ని పరామర్శించడానికి ఈ రోజున వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి వర్యులు ప్రస్తుత ఎమ్మెల్యే గారు వెళ్ళి పరామర్శిస్తారంటున్నారంటే కనుక వారి యొక్క నైజం అది. అంటే ఎవరు ఏ రకంగా అయితే ఉంటారో వారు అటువంటి వాళ్ళనే ప్రోత్సహిస్తారు అని చెప్పడానికి మరొకసారి ఆయన ఇది అవును ఇది నా యొక్క అంటే నా ఆలోచన తీరు ఇదే విధంగా ఉంటుంది. ఎవరైతే మర్డర్లు చేస్తారో, ఎవరైతే మానభంగాలు చేస్తారో, ఎవరైతే లేపుకెళ్ళిపోతారో, ఎవరైతే డోర్ డెలివరీ చేస్తారో, ఎవరైతే మహిళల్ని నోటికొచ్చినట్టు మాట్లాడతారో, ఎవరైతే దళితులపై అరాచకాలు చేస్తారో, ఎవరైతే మైనార్టీలపై అరాచకాలు చేస్తారో వాళ్ళపై కనుక ప్రభుత్వాలు కేసు కట్టి లోపల పెడితే కనుక నేనున్నాను, నేను విన్నాను అని చెప్పేసి అందరికన్నా ముందు అక్కడ ప్రత్యక్షమైపోతారు. కాబట్టి మనం దీంట్లో ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం ఏమాత్రం లేదు. ఎవరు ఏ రకంగా అయితే ఆలోచన తీరు ఉంటుందో అదేవిధంగా వారి యొక్క అడుగుజాడల్లో వాళ్ళు నడుస్తారు అని చెప్పడానికి. ఇక్కడ మీరు చూసుకుంటే కనుక గతంలో మీరు చూసుకుంటే కనుక మహిళలు అంటే వీళ్ళపై కనుక ఇబ్బందులు వస్తే కనుక వీరికి ఏమైనా ఇది జరిగితే కనుక అరెస్టులు కానీ లేకపోతే ఇంకేమైనా జరిగితే కనుక అన్యాయం జరిగిపోతుంది, అరాచకం జరిగిపోతుంది, మా మహిళల్ని అసలు బయటికి కూడా రానివ్వట్లేదు, అది చేస్తున్నారు ఇది చేస్తున్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు. కానీ ఇక్కడ చూసుకుంటే కనుక ఏదైతే గతంలో నోటికి వచ్చినట్లుగా అప్పట్లో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క సతీమణి ఏ రోజున కూడాను పొలిటికల్గా బయటికి రానటువంటి వ్యక్తిత్వం, ఏ రోజు కూడాను ఒకరికి పల్లెత్తి ఒక మాట చెప్పినటువంటి వ్యక్తిత్వం, చూస్తే మన సొంత తల్లిని చూసినట్టుగా ఏదైతే ఒక ఫీల్ ఉంటుందో అటువంటి ఫీల్ కలిగిద్ది. అందరినీ కూడాను అక్కసు చేరుకొని అక్కును చేర్చుకొని నేను ఒక తల్లిని మీ అందరికి కూడాను తల్లిని అన్నటువంటి ఒక భావాన్ని కల్పించేటటువంటి భువనేశ్వరి గారిపై నోటికి వచ్చినట్టుగా మాట్లాడినటువంటి తీరు ఈ రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఎవరు మర్చిపోలేదే. మరి ఈ రోజున ఎవరైతే నాయకుడు అరెస్ట్ అయి ఉన్నారో వారి యొక్క సతీమణి గారు ఈ రోజున బయటకు వచ్చి మీరు మాట్లాడుతున్నటువంటి మాటలు వింటుంటే కనుక నిజంగా దయ్యాలు వేదాలు అల్లుతుంటే ఏ విధంగా ఉంటుందో సేమ్ అచ్చుగుద్దినట్టుగా అలాగే ఉంది. కాబట్టి ఈ రోజున మీరు సభ్య సమాజానికి, అదేవిధంగా దళిత సమాజానికి, అదేవిధంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఎటువంటి మెసేజ్ మీరు ఇస్తున్నారనేది మీ అంతరాత్మకే మేము వదిలేస్తాం. కానీ ఒకటైతే మటుకు ఖచ్చితం, మీరు ఏ రకంగా కూడానో దళితులకు కానీ మైనార్టీలకు కానీ మీరు పక్షపాతి ఏమాత్రం కూడానో కాదు అన్న సంగతి మరొకసారి నిరూపితమైపోతుంది. అది మీ యొక్క చేష్టల వల్ల. శుభ్రి గారు మీరు అన్నట్టుగానే దళితుల పక్షాన ఈనాడు మాట్లాడేది నిజమే అది. ఎందుకంటే ఒక ఎమ్మెల్సీ అనంతబాబు దళిత డ్రైవర్ని డోర్ డెలివరీ చేసి హత్య చేసి పంపిస్తే ఆ రోజు స్పందించిన వ్యక్తి. అలాగే ఈ రోజున గన్నవరం ఏదైతే ఆ పార్టీ ఆఫీస్ మీద దాడి చేసి తగలబెట్టిన దానిలో ప్రత్యక్ష సాక్షిగా ఉన్నటువంటి ఒక దళిత సోదరుని కిడ్నాప్ చేసి అతన్ని హెరాస్ చేసిన దానిలో ఇప్పుడు అరెస్ట్ అయి ఉన్నాడు. కనీసం అంటే దళితులు కానీ మీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ వీళ్ళకి ఏ మాత్రం న్యాయం చేయకుండా ముందుకొచ్చి మాట్లాడకుండా ఈ రోజు మాత్రం వాళ్ళ మీద దాడులు చేసిన వాళ్ళని మాత్రం పరామర్శిస్తానంటే మరి నా ఎస్సీ నా బీసీ నా దళితులు ఈ మాటలన్నీ మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా మాట్లాడతారు సార్? కాబట్టే నేను పదే ఇంతకు ముందు గతంలో చాలాసార్లు చెప్పాను, ఏదైతే కుర్చీపై మీరు అధిష్ఠించారో ఆ కుర్చీ పేరే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అని చెప్పేసి. మీరు కూర్చున్న కొమ్మనే మీ చేతులతో మీరు నరుక్కుంటున్నారు అని చెప్పేసి చెప్పాం. ఈ రోజున నరుక్కున్నారు. మరలా మీరు అదే తప్పు కనుక మీరు కొనసాగిస్తే కనుక మీకు ఇంకొక అవకాశం అనేదైతే మటుకు ఇంకా దరిదాపుల్లో ఎక్కడా కూడాను లేదు. కానీ కనీసం ఏంటంటే అరే ఓడిపోయారు కదా అన్న ఒక సింపతి ఏదైతే ఉంటుందో ఆ సింపతి కూడాను మీరు కైవసం చేసుకోలేరు.
ఇటువంటి దారుణాలు ఒకటి కాదు, రెండు కాదు, అనేకమైన జరిగిన తప్పులకి ఎక్కడైతే తప్పులు జరిగినాయో వాటిని చూసి పశ్చాత్తాపపడి వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం చేసిన వాడు మాత్రమే నాయకుడు అవుతాడు. కానీ ఆ గతంలో చేసినటువంటి తప్పులనే మరలా వాటిని సరిదిద్దుకోకుండా మరలా యాజ్ ఇట్ ఈజ్ అలాగే అదే బాటలో కనుక మీరు కొనసాగితే కనుక మీరు మార్గభ్రష్టులై ఉన్నారు, మీరు రుజుమార్గంలో లేరు అనేది చాలా స్పష్టంగా అర్థమైపోతుంది. కాబట్టి మీరు ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం ఇంకొకటి ఉంది. ఏ రోజున కూడాను ఆయన ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలని ఆయన హక్కున చేర్చుకున్నటువంటి దాఖలాలు ఎక్కడ కూడాను లేవు. ఈ రోజున మీరు గమనిస్తే కనుక అందరికీ కూడాను సమపాళ్లలో అందరికీ కూడాను ప్రతి ఒక్కరికి కూడాను న్యాయం చేస్తున్నటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. అందులో ఎటువంటి డౌట్ లేదు. నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క హయాంలో, నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క అధినాయకత్వంలో ఈ రోజున అదేవిధంగా మన నారా లోకేష్ గారి యొక్క దీంట్లో అందరికీ కూడాను న్యాయం చేస్తూ ప్రతి ఒక్కరిని కూడాను మేము ఉన్నాము అన్న ఒక భరోసాని కల్పిస్తూ ముందుకు కొనసాగుతున్నారు అని చెప్పడంలో ఏమాత్రం కూడాను అస్యోక్తి లేదు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, మీరు ఇది ఇలాగే కొనసాగిస్తూ ఉండండి. రాష్ట్ర ప్రజలు కూడాను దీన్ని ఏదైతే ఈ వచ్చినటువంటి విక్టరీ ఏదైతే ఉందో 164 సీట్లు, ఈ సీట్లని కూడాను ఇదే విధంగా కొనసాగిస్తారు. మీ యొక్క పంతాని, మీ యొక్క దీన్ని మీరు మార్చుకోండి, ఖచ్చితంగా అందులో కూడాను మార్పు వస్తుంది. జుబ్లీ గారు, ఈ రోజున లోకేష్ గారు యువ నాయకుడిగా ప్రజా దర్బార్ కార్యక్రమాల ద్వారా కానీ లేకపోతే ట్విట్టర్లో ఒక చిన్న పోస్ట్ పెడితే ఆయన వెంటనే రియాక్ట్ అవుతున్న తీరుని కానీ, అంటే ఒక నాయకుడు చదువుకున్న వ్యక్తి లేదా ప్రజలకు సేవ చేయడం కోసమే అదే మోటోగా వచ్చిన వ్యక్తి ఆయన లక్షణాలు ఎలా ఉంటాయి లేదా ఆయన నాయకత్వం ఎలా ఉంటుంది అనేదానికి ఈ మధ్య కాలం చూస్తే చాలా మంది విదేశాలకు వెళ్ళి ఏదో ఆర్థికంగా స్థిరపడదామనుకుని ఎంతో ఆశలతో వెళ్ళిన వాళ్ళు అక్కడ పడుతున్న చిత్రవదలకు సంబంధించి ఆయన పోస్ట్ పెడితే ఇమీడియట్గా ఆయన రియాక్ట్ అయ్యి వాళ్ళని రెస్క్యూ చేస్తున్న పరిస్థితి కానివ్వండి, లేదా కొంతమంది అక్కడ ప్రమాదవశాత్తు చనిపోతే కనీసం ఆ బాడీలు కూడా ఇక్కడ దాకా వచ్చే పరిస్థితి ఉండదు. వాళ్ళ చివరి చూపు కూడా దక్కని నేపథ్యంలో కూడా ఈ మధ్య లోకేష్ గారు ఒమన్లో ఒక ముస్లిం సోదరుడు ఆయన చనిపోతే ఆ బాడీని తీసుకురావడంలో ఆయన చూపించిన చొరవ కానివ్వండి, ఎలా చూడాలంటారు లోకేష్ గారు? గతంలో ఒక నాయకుడు నేను ఉన్నాను, నేను విన్నాను అని చెప్పారు. కానీ ఏ రోజు కూడాను ఆయన ఉన్నట్టుగా మాకు అనిపించలేదు. ఏ రోజు కూడాను ఆయన మా యొక్క బాధలను విన్నారు అని చెప్పేసి మాకు ఏ రోజు అనిపించలేదు. కానీ ఈ రోజున మీరు చూస్తే కనుక నారా లోకేష్ గారిని ఏదో పొగట్టానికి చెప్పట్లేదండి. వాస్తవాలు ఏదైతే ఉన్నాయో అయ్యే మాట్లాడుకుంటాం. మీరు ఆయనకి అడ్రస్ చేస్తూ ఒక సీరియస్ ఇష్యూని మీరు ట్విట్టర్ మాధ్యమంలో కానీ లేకపోతే కనుక సోషల్ మీడియా మాధ్యమంలో కానీ ఫేస్బుక్లో కానీ ఏదున్నా కానీ ఆయనకి ఇది సమస్య అని చెప్పేసి పెడితే ఇమ్మీడియట్గా దాని వైపు నుంచి అక్కడ నారా లోకేష్ గారి ఆఫీస్ నుంచి ఇమ్మీడియట్గా ఒక రెస్పాన్స్ అనేది వస్తుంది. మేము ఉన్నాము, మేము విన్నాము, మేము వినిపిస్తున్నాము, మేము విన్నాము అంటున్నారు. మేము ఉన్నాము అన్న భరోసా వాళ్ళు కల్పిస్తున్నారు. పని జరుగుతుందా లేదా అనేది తర్వాత, కానీ మేము ఉన్నాము అన్న భరోసా ఈ రోజున రాష్ట్ర ప్రజలకి కావాలి. అనేకమైనటువంటి అంశాలు అది కార్యకర్తలకు సంబంధించినటువంటి అంశాలే కానివ్వండి, లేకపోతే కనుక ఎక్కడో విదేశాల్లో చిక్కుకున్నటువంటి బాధితులు ఒక చిన్న వీడియో పెడితే దానిపై ఇమ్మీడియట్గా స్పందించేటటువంటి మనస్తత్వం నారా లోకేష్ గారికి. అదేవిధంగా మనమే దగ్గరుండి మనం ఇప్పటిదాకా 3-4 ఇష్యూస్ని మనం లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్తే వితిన్ సెకండ్స్ ఆయన రెస్పాండ్ అయ్యి దాన్ని ఇష్యూని సార్ట్అవుట్ చేశారు. మొన్న రీసెంట్గా లాస్ట్ మంత్లో కడపకు చెందినటువంటి అన్సారీ అని చెప్పేసి ఒక యువకుడు, ఐ థింక్ హార్డ్లీ 35-40 ఇయర్స్ ఉంటాయేమో అతను గుండెపోటుతో సహజ మరణం అనేది మరణించడం జరిగింది. వారి యొక్క తల్లిదండ్రులు కడపలో ఉన్నటువంటి శ్రీనివాస్ రెడ్డి గారికి, అదేవిధంగా మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి మాకు ఇమ్మీడియట్గా వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తే మేము ఇమ్మీడియట్గా వాళ్ళ దగ్గర నుంచి డీటెయిల్స్ మొత్తం తీసుకొని క్రాస్ వెరిఫికేషన్ చేసుకొని ఇవన్నీ కూడాను జత చేసి మేము లోకేష్ గారికి ట్విట్టర్ మాధ్యమం ద్వారా నేనే స్వయంగా పోస్ట్ చేస్తే ఇమ్మీడియట్గా వితిన్ ఒక 1/2 అవర్ 25 మినిట్స్లోనో దాన్ని రీట్వీట్ చేసి నోటెడ్ షుబ్లీ అన్న మేము మా యొక్క టీం దీనిపై స్పందిస్తుంది, బాడీని త్వరితగతంగా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు అని చెప్తారు. కరెక్ట్గా 3 రోజుల్లో ఒమాన్ నుంచి బాడీ ఇండియాకి చేరుతుంది. ఈ రోజున వారి తల్లిదండ్రులు ఒక మంచి చచ్చిపోయిన తర్వాత ఆఖరి చూపులు కావాలంటే ఒక హ్యుమానిటీ టచ్ అనేది, అదేవిధంగా నేనున్నాను అన్న ఒక భరోసా, అదేవిధంగా నేను విన్నాను అన్న ఒక భరోసా కల్పిస్తూ ఏ రకంగా అయితే నారా లోకేష్ గారు తీసుకున్నటువంటి ఈ చొరవ ఏదైతే ఉందో ఇది నెక్స్ట్ లెవెల్. ఇదొక్కటి కాకుండా దీంతో పాటు మీరు గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే ప్రజా దర్బార్ అని చెప్పేసి పెట్టి ఐ థింక్ తాతకి తగ్గ మనవుడుగా
నాకు తెలిసినంత ఎందుకంటే నేను అప్పటికి పుట్టలేదు కూడా అనుకుంటాను. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు కూడాను ఇదే విధంగా ప్రజా దర్బార్ అనేది పెట్టి ప్రజల యొక్క సమస్యలను డైరెక్ట్గా నేరుగా ఆయనే తెలుసుకునేవాళ్ళు. ఈ రోజున అనేకమైనటువంటి వారు వారికి ఉన్నటువంటి సమస్యలను ఇమ్మీడియట్గా వారి యొక్క సమస్యలు ఎక్కడ కూడా పరిష్కారం కాకపోతే తిన్నగా లోకేష్ గారి దగ్గరికి వెళ్ళి ఒక అర్జీ ఇవ్వడం జరుగుతుంది. ఇచ్చేసి ఆయనకి రాత్రి 3 గంటల నుంచి అక్కడికి వచ్చి వేచి చూస్తున్నారంటేనే అర్థమవుతుంది ఏ విధంగా అక్కడ రెస్పాన్స్ ఉంటుంది, ఏ రకంగా అక్కడ ప్రజల్ని దగ్గరుండి చూసుకుంటున్నారు, వారి యొక్క సమస్యలపై ఏ రకంగా స్పందిస్తున్నారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి నాయకుడికి కావాల్సినటువంటి అతి ముఖ్యమైనటువంటి లక్ష్యం ఏమిటంటే నేను ఉన్నాను, నేను విన్నాను అని చెప్పేసి చెప్పడం కాదు, దాన్ని ఆచరణలో పెట్టి దాన్ని మనం ప్రాక్టికల్గా ప్రూవ్ చేసి చూపించాలి. ఈరోజు ప్రాక్టికల్గా ఏ సమస్య వచ్చినా కానీ నేను ఉన్నాను, నేను వింటాను అన్న ఒక భరోసా కల్పిస్తున్నటువంటి నాయకుడు, ఆంధ్ర రాష్ట్రానికి ఒక ఫ్యూచర్ నాయకుడు. అందులో ఎటువంటి అత్యుక్తి లేదు. నారా లోకేష్ గారు దగ్గరుండి ఇటువంటి కార్యక్రమాన్ని ఆయనే స్వయంగా మొత్తం కూడాను ఆయన పర్యవేక్షణలో జరగడం, ఆయనే స్వయంగా కలవడం అనేది నిజంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు 5 కోట్ల మంది ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టంగా భావిస్తున్నారు.